పార్లమెంట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కోదాడపట్నంలో స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. అసలు పట్టభద్రుల సమస్యలు మేము పట్టించుకోవాలనే విధంగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు రాజీనామా చేసి పట్టభద్రులు నది రోడ్డు మీద వదిలిపెట్టి పోతే ఇది ఉప ఎన్నిక వచ్చింది. మీకు వద్దే వద్దండి, రాజీనామా చేసిపోతుంది. ఇవాళ మళ్ళీ మాకు ప్రశ్నించే గొంతుకలు తీసుకొచ్చినామంటే మరి 3 ఏళ్ల పాటు అంతకు ఉన్నటువంటి 6 ఏళ్ల పాటు 9 ఏళ్ల పాటు ఉన్నటువంటిది ఏ కోరుకోవాలి. దయచేసి మన ప్రజలకు వివరించాలి. ఇంకా అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రజలకు అనేకమైనటువంటి అంశాలను వివరించింది. 2 లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయబోతుందని చెప్పింది. పంచలుగా భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. ఇప్పటికీ అనేకమైనటువంటి ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. ఈసారి ఎక్కడికి పోయినా పట్టభద్రులు చెప్తున్నటువంటి ఒకటే మాట, ఈసారి పొరపాటు అయింది కానీ ఈసారి కాదన్నా కానివ్వమనేటువంటి మాట కన్ఫర్మ్ గా చెప్తాం. మన విజయం సునాయాసమని చాలా మంది చెప్పినప్పటికీ కూడా ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఓటర్ను టచ్ చేసి మనం ఓటును అడగడం మన ధర్మం, ఓటును అభ్యర్థించడం మన లక్ష్యం. గ్రామంలో దేవులాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి 27వ తారీఖున వాళ్ళని ప్రోత్సహించి పోలింగ్ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లలకి ఓటు వేయించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మొన్ననే ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కూడా 4వ తారీఖు ఉంది. మరి అదే రోజు 5వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉంటుంది. ఈ రెండిట్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి నా నమ్మకం, విశ్వాసం, నా అవగాహన, నా సర్వే